పాకిస్తాన్పై ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. తిరంగా యాత్రలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జి అయినవిల్లి సత్యబాబు, కూటమి నాయకులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రావులపాలెం టీడీపీ క్యాంప్ కార్యాలయం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా కళా వెంకట్రావు సెంటర్ వరకు త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి జై, వందే మాతరం, జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ సైనికులకు ఘనంగా సత్కరించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో మృతి చెందిన మురళీ నాయక్తో పాటు అమరవీరులకు ఘన నివాళులర్పించారు నేతలు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మన తిరంగా యాత్ర జరుపుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కూడా అందరూ కూడా ఈ తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇవన్నీ అన్ని చోట్ల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దీనికి ఒకే ఒక కారణం, అందరూ కూడా ఒకటే తెలియజేస్తారు. ఏ పార్టీలైనా సరే అందరూ కలిసి ఎప్పుడైనా సరే టెర్రరిజం అవుతే దానికి మేము ఇండియా ప్రతి ఒక్కరు కూడా కలిసి యూనిటీతో ఉంటామనే ఒక మెసేజ్ మేము తెలియజేస్తాం. మీరందరూ గతంలో చూశారు, పహల్గామ్ అటాక్లోని ఏ విధంగా టెర్రరిజం చేస్తూ సుమారు 20